వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా తీయంగా అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ భద్ర విడివిడిగా జన్మించిన రెండు నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు